నేను మీ నరేష్. వెల్కమ్ టు కనకదార మోటార్స్. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మెడిపల్లి వరంగల్ హైవేలో పిల్లర్ నంబర్ 133 దగ్గర ఉంటుందండి మన ఆఫీస్. లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కనకదార మోటార్స్ అని టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. లేదంటే మా వాట్సాప్ నంబర్కి వాట్సాప్లో ఆయన పంపండి, మీకు లొకేషన్ చేంజ్ చేస్తాము. మా యొక్క వాట్సాప్ నంబర్ వచ్చేసి 9573942459. మన ఆఫీస్లో కారు కొన్న ప్రతి కస్టమర్కి పెట్రోల్ కార్ అయితే 5 లీటర్ పెట్రోల్, డీజిల్ కార్ అయితే 5 లీటర్ డీజిల్, కార్ యొక్క బాడీ కవర్ 1 kg స్వీట్ బాక్స్ ఇస్తాం సార్. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ టాటా టియాగో XM సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ తీసుకురావడం జరిగింది సార్. ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూపిస్తారో చూడండి సార్. మనం చూసుకోవచ్చండి ఫ్రంట్ వ్యూ. బానెట్ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్లు అయితే లేదు, స్క్రాచ్లు వేస్తుంది వెహికల్. సింగిల్ ఓనర్ వెహికల్ సార్, సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్. మనం చూసుకున్నట్టు లెఫ్ట్ సైడ్ టైర్ కొత్త టైర్ కనిపిస్తుంది. సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ షోరూమ్ సిఎన్జి అండి ఇది. మనం చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. స్క్రాచ్లు అయితే లేదు, స్క్రాచ్లు వేస్తుంది వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూలో. మనం చూసుకున్నట్టు లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకుంటే ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకున్నట్టు ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. మనం చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టు కొత్త టైర్ కనిపిస్తుంది సార్. మనం చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ ఒరిజినల్ ఉంది, డోర్ అయితే మారలేదు. పిల్లర్ చూసుకున్నట్టు ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ సార్, యాక్సిడెంట్ అయితే అవ్వలేదు వెహికల్ సార్. మనం చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డిక్కీ పైన కానీ బంపర్ పైన స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్లు వేస్తుంది వెహికల్. మనం చూసుకున్నట్టయితే టాటా టియాగో XM సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్. మనం డిక్కీ చూసుకున్నట్లయితే ఒరిజినల్ డిక్కీ ఉంది, డిక్కీ అయితే మారలేదు. సిఎన్జి కిట్ అవైలబుల్ ఉంది సార్, చూసుకోవచ్చండి షోరూమ్ సిఎన్జి. స్టెప్ని కూడా అవైలబుల్ ఉంది సార్, పానాలు కూడా అవైలబుల్ ఉన్నాయండి వెహికల్లో. చాలా అంటే చాలా నీట్గా ఉన్నది సార్ వెహికల్. మనం చూసుకోవచ్చండి రైట్ సైడ్ వ్యూలో స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్లు వస్తుంది వెహికల్. మనం బ్యాక్ సైడ్ టైర్ చూడ కొత్త టైర్ కనిపిస్తుంది. మనం బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టు ఒరిజినల్ డోర్ ఉంది, డోర్ అయితే మారలేదు. మనం పిల్లర్ చూసుకున్నట్టు ఒరిజినల్ పిల్లర్ ఉంది, పంచెస్ అయితే పోలేదు సార్. మనం ఇంటీరియర్ చూద్దామండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంటీరియర్. మనం చూసుకున్నట్టు షోరూమ్ నుంచి ఏవైతే సీట్ కవర్లు వస్తే అవే ఉన్నాయి సార్ సీట్ కవర్లు. పైన రూఫ్ కూడా చాలా నీట్గా ఉందండి. మనం చూసుకోవచ్చండి ఫ్రంట్ డోర్ చూసుకున్నట్టు ఒరిజినల్ డోరే ఉంది, డోర్ అయితే మారలేదు. పిల్లర్ చూసుకున్నట్టు ఒరిజినల్ పిల్లరే ఉంది, పంచెస్ అయితే పోలేదు. ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే 62,000గా తిరిగిందండి. నేను వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి సార్. స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు, వెహికల్ త్వరగానే స్టార్ట్ అయిపోయింది. పవర్ స్టీరింగ్ వెహికల్. ఈ వెహికల్లో 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి స్టీరింగ్ లో ఉంది, ఒకటి డాష్ బోర్డ్ లో ఉందండి. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉన్నది సార్. నేను ఏసీ ఆన్ చేస్తున్నాను చూడండి సార్. ఏసీలో కంప్లైంట్ కూడా ఏం లేదు, త్వరగానే చిల్డ్ అయిపోతుంది ఏసీ. మిర్రర్ అడ్జస్టబుల్ ఉంది, 4 పవర్ విండోస్ కూడా రావడం జరిగింది సార్ వెహికల్లో. సార్ మనం ఇంజన్ సైడ్ చూసుకుందామండి. సింగిల్ ఓనర్ వెహికల్ సార్, సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్. మనం ఫ్రంట్ టైర్ చూసుకున్నాడు, ఇది కూడా కొత్త టైర్ ఉంది సార్. 4 స్టిల్ టైర్ ఉన్నాయి సార్ వెహికల్లో. ఒరిజినల్ బానెట్ ఉంది సార్, బానెట్ అయితే మారలేదు. రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది. టైం నెంబర్ పట్టి కూడా ఒరిజినల్ ఉంది సార్. యాక్సిడెంట్ అయితే అవ్వలేదు, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఎక్సైడ్ బ్యాటరీ కూడా అవైలబుల్ ఉంది వెహికల్లో. ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు సార్, ఇంజన్ లో గుడ్ కండిషన్ ఉందని చెప్పొచ్చు. నేను ఆయిల్ గేజ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి సార్. బ్యాక్ కంప్రెసర్ కూడా ఏం లేదు సార్. సింగిల్ ఓనర్ వెహికల్ సార్, సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్. చాలా అంటే చాలా నీట్ గా ఉంది సార్ వెహికల్. సార్ ఈ వెహికల్ యొక్క పూర్తి వీడియో చూశారు కదా, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్, స్క్రాచ్లు అయితే లేవు, స్క్రాచ్లు వేస్తుంది వెహికల్. 4 సిల్ టైర్లు ఉన్నాయి. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 62,000గా తిరిగింది. సింగిల్ ఓనర్ వెహికల్ సార్. ఈ వెహికల్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2022, 2023లో రిజిస్ట్రేషన్ జరిగింది సార్. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ గారు చెప్పడం జరుగుతుంది 5,20,000గా చెప్తున్నాడు. ధర అనేది ఖచ్చితం కాదు, అందులో కూడా బార్గెనింగ్ ఉంది, మాట్లాడుకోవచ్చు. ఈ వెహికల్ కు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నది సార్. మీకు మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంటుంది, కాల్ చేయగలరు. మా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సార్, నమస్తే, ధన్యవాదాలు.